నమస్తే K24 న్యూస్. బెజ్జంకి అంబేద్కర్ కూడలిలో ఎంఆర్పీఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఏకగ్రీవంగా ఆమోదించడాన్ని ఘనంగా జరుపుకున్నారు. మందకృష్ణ మాదిగ గారి 30 ఏళ్ల పోరాట ఫలితంగా బిల్లు ఆమోదించిందని నాయకులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి పాలాభిషేకం చేసి పూలమాలలు వేసి టపాసులు పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. మండల అధ్యక్షుడు వడ్లూరి పరశురాములు మాట్లాడుతూ కేంద్ర ఆమోదం కోసం పోరాటం కొనసాగిస్తామని తెలిపారు. ఈ వేడుకలో చిందకింది పరశురాములు, తాడిచెట్టి భూమయ్య, మోదుంపల్లి రాజు, భువనగిరి ఆనందం, బట్టు ప్రసాద్, భువనగిరి చంద్రయ్య, పొత్తూరు మల్లేశం, ఎంఆర్పీఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. నువ్వు ఆడబడుతూనే ఉంటాయి, నువ్వు ఆడబడుతూనే ఉంటాయి, వీళ్ళు ఆడాలి కదా. వర్ధిల్లాలి, వర్ధిల్లాలి, వర్ధిల్లాలి. జై భీమ్, జై భీమ్, జై జై మాదిగా. సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల కేంద్రంలో ఎంఆర్పీఎస్ మరియు అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే నిన్న రాష్ట్ర ప్రభుత్వం అసెంబ్లీలో ఎస్సీ వర్గీకరణ చట్టాన్ని చట్టబద్ధత చేసి ఆమోదం చేసిన దానికి ప్రభుత్వానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఏదైతే ఎంఆర్పీఎస్ వ్యవస్థాపకులు పద్మశ్రీ మందకృష్ణ మాదిగ గారు గత 30 సంవత్సరాల నుండి సుదీర్ఘ అల్పేరుగాని పోరాటం చేసి దేశ రాజకీయాలలో ఒక మెప్పైన అదొక అద్భుతమైనటువంటి పోరాటంగా పేరు తెచ్చినటువంటి గొప్ప నాయకులు గౌరవ మందకృష్ణ మాదిగ గారు సుప్రీంకోర్టునే ఒప్పించేటువంటి కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఒప్పించి రాష్ట్రాలకు అనుమతి తీర్పు ఇప్పించినటువంటి ఘనత మందకృష్ణది. ఆ ఘనతతోటే రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిన్న ఆమోదం తెలవడం జరిగింది. షమీమ్ అఖ్తర్ గారికి మరియు ఉప కమిషన్ చైర్మన్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి, సహచర మంత్రులకు, ఎమ్మెల్యేలకు ప్రత్యేకమైనటువంటి ఎంఆర్పీఎస్ ఆధ్వర్యంలో ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. ఈ యొక్క పోరాట యోధుడు గౌరవ మందకృష్ణ మాదిగ గారు ఎలాంటి చిన్న అవకతవకలు లేకుండా 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం చేసి మాదిగ ఉప కులాల పక్షాన వర్గీకరణ జరిగితేనే విద్య, వైద్య, ఉపాధి దాంట్లో సంక్షేమ పథకాలలో అభివృద్ధి దశలో ఉంటారని ఆకాంక్షించి పోరాటం చేసిన వ్యక్తి మందకృష్ణ మాదిగ. ఈ పోరాటము చరిత్రలో నిన్నటి రోజు మాదిగ తరపున మాదిగ అమరవీరులకు అంకితమని ఇంతకు ముందే చెప్పాడు గౌరవ మందకృష్ణ మాదిగ గారు. ఖచ్చితంగా మాదిగ అమరవీరులకు జోహార్, మాదిగ అమరవీరులు జోహార్, మాదిగ అమరవీరులు జోహార్, మాదిగ అమరవీరులు. అమరవీరుల త్యాగాల పునాది మీదనే నిన్న అసెంబ్లీలో ఈ యొక్క తీర్మానాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని మేము భావిస్తున్నాము. ఖచ్చితంగా రాబోయే రోజులలో ఆ యొక్క ఏదైతే నివేదిక షమీమ్ అఖ్తర్ గారు ఇచ్చిన దానికి అనుగుణంగా జనాభా దామాస ప్రకారంగా ఇచ్చిన తీర్పును అనుసరించి రేపు రాబోయే దాంట్లో గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా చెప్పడం జరిగింది. నిన్న అసెంబ్లీలో ఏదైతే రిజర్వేషన్లు ఉన్నాయో ఆ రిజర్వేషన్ ఉద్యోగాలలో కానీ సంక్షేమ పథకాల్లో కానీ అదే రిజర్వేషన్ అమలు చేస్తామని చెప్పారు. వారికి మేము ప్రత్యేక ధన్యవాదాలు చేసుకుంటూ గౌరవ మందకృష్ణ గారు ఏ పిలిపించిన ముందు ఆ పిలుపు వెంట మేము ఉంటామని, మందకృష్ణకు మద్దతుగా మేము ప్రతి అడుగడుగున ఉంటామని తెలియజేసుకుంటూ ఆయన పోరాటానికి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ పోరాటంలో ఏకీభవించినటువంటి ప్రతి కుల సంఘానికి, ప్రతి మాదిగకు, ప్రతి ఉద్యోగికి, ప్రతి పార్టీకి మేము ఎంఆర్పీఎస్ మండల శాఖ పక్షాన ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. జై భీమ్, జై మాదిగ, జై మందకృష్ణ మాదిగ. ABCD
శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం ఏబిసిడి సాధకులు గౌరవ శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం జై